హాయ్ కుమార్, ఇప్పుడు రజనీకాంత్ నటించిన కూలీ మూవీ ట్రైలర్ వచ్చింది కదా, మీకు ఎలా అనిపించింది? భయ్యా భయ్యా అమ్మ తోడు భయ్యా రజనీకాంత్ తాతని కూలీ సినిమాలో ట్రైలర్లో చూస్తుంటే భయ్యా తాత చేసే డ్యాన్సులు, ఆ ఫైటులు, ఆ రొమాన్సులు, ఆ యాక్టింగ్లు, అప్ప తాత ఏం తాత ఈ వయసులో కూడా ఆ తాత ఎక్కడ తగ్గలేదు భయ్యా. ఇంకా రజనీకాంత్ గారిని చూస్తుంటే భయ్యా ఈ సినిమాలో ఆ డ్యాన్సులు ఏంది, ఆ ఫైట్లు ఏంది, పొడుకొని మరీ డ్యాన్స్ చేస్తున్నాడు భయ్యా. స్టైల్గా జిగ్ జిగ్ పొడుకొని మరీ డ్యాన్స్ చేస్తున్నాడు భయ్యా. ఆ డ్యాన్స్, ఆ ఫైట్లు భయ్యా, నాగార్జున ఎగిసి తంతుంటే మొకాన ఉపేంద్రాన్ని ఎగిసి మధ్యలో తంతా ఉంటాయి. ఇంకా అమీర్ ఖాన్ అయితే ఎత్తి ఇసురు కొడితే బురదలో పడ్డాడు భయ్యా. ఇంకా వాడు మలయాళం వాడు అనుకుంటా, ఆడెవడో మలయాళం వాడిని పోయి ఎత్తుకొని ఆ హీరోని గాళ్ళు వేసి కొడుతుంటే భయ్యా, అబ్బా ఇది కాదా తాత నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసి ఇది కావాలా. ఓకే, ఇప్పుడు వారికి నాగార్జున ఏ సినిమాలో కూడా నెగిటివ్ రోల్ చేయలేదు, ఏ సినిమాలో కూడా బూతులు కూడా ఆడలేదు. అలాంటిది ఫస్ట్ టైంలో ఈ సినిమాలో ఆడిన బూతులు ఇంకే సినిమాలో ఆడలేదని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. దాని గురించి మీరేమంటారు? ఇంకా నాగార్జున గురించి మనకంత తెలిసిపోయి మనమంతా ఫిక్స్ అయిపోయాం అంతే భయ్యా. కుబేర సినిమాలో ఆయన ఒక విలన్గా ఫిక్స్ అయిపోయాం. కుబేర కాదు, ఇంక నుంచి నాగార్జున గారు హీరోగా మానేసి విలన్గా చేస్తేనే బెటర్. విలన్గా చేస్తే చాలా బాగుంది. సెట్ అయిపోయాడు, అతికిపోయాడు, రియల్ గా అతికిపోయాడు. అంటే ఆయన ఒక మన్మధుడిగా అట్లా చేస్తుండే కదా రోల్స్. ఇప్పుడు ఇలా కొత్తగా 2 సినిమాలలో ఇలా కొత్తగా చేయడం మీకు ఎలా అనిపించింది? ఇలా చేయడం ఏమనిపిస్తుంది అంటే అతనికి కరెక్ట్ పర్ఫెక్ట్ సెట్ అయింది అనిపిస్తుంది. అది పర్ఫెక్ట్ అతనికి. అది నాగార్జున గారు విలన్ అంతే భయ్యా, విలన్ గానే సెట్ అవుతాడు. ఈ సినిమాలో అనిరుద్ధ్ మ్యూజిక్ మీకు ఎలా అనిపించింది? అనిరుద్ధ్ అయితే అసలు ఆ జైలర్ సినిమా కానీ, అదేదో వెట్టైను ఆ సినిమా కానీ, ఈ సినిమాలన్నీ మనం చూసాం. కానీ ఈ సినిమాలన్నింటిలో అనిరుద్ధ్ వాయించేసాడు అంతే. కానీ జైలర్లో మాత్రం సపరేట్ అనమాట. నిజం చెప్పాలంటే ఇది దేవర కానీ వెట్టైన్ కానీ ఇలాంటి సినిమాలన్నీ ఒక లెక్క. జైలర్ సినిమాలో మాత్రం బీజిఎం వేరే లెవెల్. ఆ సాంగ్స్ కానీ బీజిఎం కానీ ఇంకా అదే లెవెల్లో లాక్కొని వచ్చాడు. ఇక్కడ లోకేష్ కనకరాజు డైరెక్షన్ అంటే అనిరుద్ధ్ పక్క. ఒకటి కూలీ అని టైటిల్ పెట్టిండు కదా, అంటే ఇప్పుడు లేబర్స్ గురించి కానీ ఎట్లా ఉండబోతుంది అంటారు? ఇంకా కూలీ అనే సినిమా టైటిల్ పెట్టాడు కాబట్టి ఇది కూలీ అనే సినిమా, ఇది కూలోళ్ళ సినిమా, ఇది కూలి పనులు చేసే వాళ్ళ సినిమా. కాబట్టి ఇది మనలాంటి కూలోళ్ళు చూడాల్సిన సినిమా. ఓకే బ్రో, ఫైనల్ క్వశ్చన్. ఇదే ఆగస్ట్ 14న వార్ 2 రిలీజ్ అవుతుంది, కూలీ మూవీ రిలీజ్ అవుతుంది. ఈ 2 సినిమాల్లో మీరు ఏ సినిమాకి పోతారు? కూలీ అంతే. కూలీ ఒక్కలో చెప్తా భయ్యా, కూలీ సినిమాకి ఎదురు నిలబడే కెపాసిటీ ఏ సినిమాకి లేదంతే. ఓకే, ఇంకో ఫైనల్ క్వశ్చన్. ఈ సినిమాతో తమిళనాడు 1000 కోట్లు మార్క్ ని దాటుద్దంటారా? భయ్యా అది 1,00,000 కోట్లు భయ్యా. ఈ సినిమా ఈ కూలీ సినిమాకి 1,00,000 కోట్లు ఇచ్చిన తక్కువే. ఇది 1,00,000 కోట్లు వసూళ్లు చేసే సినిమా, ఇది 1,00,000 కోట్లు తీసుకొచ్చే సినిమా. ఓకే, థ్యాంక్ యూ బ్రో. బ్రో ట్రైలర్ ఎలా అనిపిస్తుంది బ్రో కూలీ? జస్ట్ ఇందాకే చూసా బ్రో, ట్రైలర్ అయితే సూపర్ ఉంది బ్రో, మంచిగా అనిపించింది. మ్యాసివ్ లుక్స్ తోటి ఒక్కొక్కరు అదర కొట్టారనమాట. ఏంటంటే ఫుల్ మీల్స్ ఒకసారి తిన్నట్టుంది బ్రో. అందరు ఒక చోటే ఉన్నారు. అమీర్ ఖాన్ కానీ, సత్యరాజ్ కానీ, నాగార్జున కానీ, రజనీకాంత్ కానీ, మన మంజుబల్ బాయ్స్ హీరో ఉన్నాడు కదా తను కానీ, మ్యాసివ్ అసలు అంతా కలిసి ఒక దగ్గర ఉన్నారు. ఫుల్ స్టఫ్ అన్నమాట ఆడియన్స్ కి. ట్రైలర్ చూస్తున్న అర్థమైపోతుంది, సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్. సో లోకేష్ కనకరాజ్ అంటేనే వైలెన్స్ మూవీస్ మామూలుగా ఉండదు. ఇప్పుడు అందరినీ కలిపి ఎంతమందిని తీసినాడు కదా ఒకే ఫ్రేమ్ లో, ఎలా అనిపిస్తుంది వైలెన్స్? ఒక ఎల్సీయూ తీసుకుంటే ఎలానో అందులో ఎంతమందిని పెట్టాడో అంత అది సీరియస్ అది. కానీ ఇది ఒక మూవీలో ఇంత పెట్టారన్నమాట. ఇంతమందిని యాక్టర్ని, ఇంతమంది యాక్టర్ని, హీరోలు పెట్టాడు కాబట్టి ఇది మ్యాసివ్ పర్ఫార్మెన్స్. ఎక్కువ మనోడు బ్లాక్ స్క్రీన్ యూజ్ చేస్తాడు, కానీ ఈ సినిమాలో మాత్రం మంచిగా రెడ్ స్క్రీన్ యూజ్ చేస్తాడు అనమాట. క్లియర్గా ఉంది, విజువల్ కూడా క్లియర్గా ఉంది. మన నాగార్జున లుక్స్ కానీ, మన రజనీకాంత్ ఎంట్రీ కానీ సూపర్ ఉంది. ఆ గుడ్డలు పట్టుకొని వస్తుంటే మాత్రం ఆ సీన్ మాత్రం అదిరిపోయింది బ్రో. అనిరుద్ధ్ బీజిఎం ఎలా అనిపిస్తుంది? బక్కోడు బ్రో, మన తెలుగు బక్కోడు మాత్రం ఇర్రగా తీస్తున్నాడు. దేనికైనా అసలు యాక్షన్ అంటేనే అనిరుద్ధ్. ఓన్ చేసేసుకున్నాం. బక్కోడ్ ఫ్యాన్ నేను కూడా. బీజిఎం మాత్రం వేరే లెవెల్. ఓకే, అసలు ఈ ఏజ్ లో రజనీకాంత్ గారు ఆ లుక్స్ కానీ, ఆ యాక్టింగ్ కానీ ఎట్లుంది బ్రో? రజనీకాంత్ ఏజ్ గురించి మనం మాట్లాడలేము బ్రో. ఆయన ఎప్పటికీ యంగ్ బాయ్, ఇప్పటికి కూడా ఫ్యాన్స్ గుండెలో యంగ్ గానే ఉంటాడు. ఆయన స్టంట్స్ కి, ఆయన పర్ఫార్మెన్స్ కి మాత్రం హ్యాట్స్ అప్. మొన్న ఆడియో రిలీజ్ లో చూసాం మనం, మొన్న ఒక దాంట్లో కింద పడ్డాడని చూసాం, కానీ ఈ ట్రైలర్ లో చూసాం మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నాను నేనైతే. అంత మ్యాసివ్ లుక్ లో పడ్డాడు. లుక్స్ కూడా రజనీకాంత్ వేరే స్టైల్లో ఉన్నాయి. ఎక్స్పెషల్లీ నాగార్జున లుక్స్ కూడా మస్తు ఉన్నాయి బ్రో. ఓకే, ఇప్పటి వరకు తమిళ్లో 1000 crores మూవీ లేదు. దీంతో అది ఆ రికార్డ్ బ్రేక్ అయితే అనుకోవచ్చా? సింపుల్ గా చెప్పేస్తున్నా, ఫస్ట్ ఫిల్మ్ ఇదే కావస్తుంది తమిళ్లో. పక్కా 1000 CR అయితే క్రాస్ చేసే ఫిల్మ్ ఫస్ట్ ఫిల్మ్ ఎల్సీయూ మన లోకేష్ కనకరాజు మూవీనే అవుతుంది. ఓకే, ఓవరాల్ గా ట్రైలర్ గురించి ఒక మాటలో ఏం చెప్తావు? ట్రైలర్ అయితే ఊరా మాస్, క్లాసీ పర్ఫార్మెన్స్, మాసీ పర్ఫార్మెన్స్ రెండు మిక్స్ చేసి కొడితేనే లోకేష్ కనకరాజు అలాంటి మూవీ తెచ్చాడు. కూలీ అయితే కూలీ లెవెల్లో ఇరగది చేస్తాడు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. బ్రో కూలీ మూవీ ట్రైలర్ చూసారా? ఇప్పుడే వచ్చింది కదండి, చూసాను. ఎలా ఉంది బ్రో? బ్రో
కూలీ మూవీ ట్రైలర్ అయితే నార్మల్గా కాదు, మామూలు లేదు, చాలా బాగుంది. ఈ సినిమాలో రజనీకాంత్ యాక్టింగ్, ఆ స్వాగ్, ఆయనకి పోటీగా మన నాగార్జున గారి స్వాగ్ కూడా ఏం మాత్రం తగ్గలేదు బ్రో. ఆయన అసలు నాగార్జున మన తెలుగు వాళ్ళు ఎందుకు వాడుకోలేపారని నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. సినిమాలో నాగార్జున వైట్ అండ్ వైట్లో చేతిలో ఒక సుత్తు పట్టుకున్న పెప్పర్ లుక్లో ఉన్నది చూసారు, వేరే ఆయన వచ్చే టైంలో బ్యాక్గ్రౌండ్లో అనిరుద్ధ్ మ్యూజిక్ కొట్టాడు చూసావా, బక్కోడికి రజనీకాంతే కాదు బక్కోడు నాగార్జున కూడా బక్కోడు అన్నట్టుగా కొట్టాడు బ్రో అందులో. అదే బ్రో, ఇప్పుడు రీసెంట్గా కట్టప్ప మూవీ వచ్చింది. కట్టప్ప మూవీలో మల్టీ స్టార్స్ అందరూ యాక్టింగ్ అయితే చేశారు, అదైతే ఫ్లాప్ అయింది. ఇప్పుడు మల్టీ స్టార్స్ ఇదే మూవీకి మల్టీ స్టార్స్ చేస్తున్నారు, ఇదే ఎలా అనిపిస్తుంది? కూలీ మూవీలో ఒక స్టార్ హీరో లేడు, ఒక్కొక్క ఇండస్ట్రీని ఒక్కొక్క స్టార్ని తీసుకున్నారు. బాలీవుడ్లో చూసుకుంటే మన అమెరికాని తీసుకున్నారు, అండ్ మన ఉపేంద్ర గారు అని ఒక స్టార్ హీరో, మన తెలుగుకి వస్తానికి నాగార్జున, అండ్ తమిళ్లోకి వెళ్తే సూపర్ స్టార్ రజనీకాంత్, ఆయన ఆల్ ఇండియా సూపర్ స్టార్ కాబట్టి ఆయన కూడా తీసుకున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాలో ఇప్పుడు తమిళనాడులో ఒక్క 1000 crores మూవీ కూడా లేదు. సో ఈ మూవీతో 100% మన లోకేష్ కనకరాజు డైరెక్షన్లోన ఈ మూవీ 100% 1000 కోట్లు కొడదని నేను అనుకుంటున్నాను. నాగార్జున గారు తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడైతే మూవీస్ ఏం చేస్తలేదు, తమిళ ఇండస్ట్రీ వచ్చేటప్పటికి ప్రతి మూవీలోనే కనబడుతున్నారు. దాని రీజన్ ఏంటంటే తెలుగు ఇండస్ట్రీ వదిలేసింది అంటారా? తెలుగు ఇండస్ట్రీ వదిలేయడం కాదు, నాగార్జున గారు మొన్న లాస్ట్ టైం ఒక మూవీ వచ్చింది సంక్రాంతికి, ఏదో మూవీ బంగారాజు సంథింగ్ అలాంటి మూవీ ఏదో వచ్చింది, అది వచ్చింది కూడా ఎవడో తెలియదు. అలాంటి కంటెంట్లెస్ మూవీలు తీసి ఆయన బాగా డౌన్ అయిపోయారు. సో ఆయన తర్వాత బాగా గ్యాప్ ఇచ్చి కుబేరా అని ఒక మూవీ తీశారు, అందులో కంటెంట్ ఉంది కాబట్టి సినిమా హిట్ అయింది. సో ఇంకా ఆయన నాగార్జున గారు కంటెంట్కే ప్రయారిటీ ఇచ్చేసి, సో ఇప్పుడు కూలీ మూవీలో విలన్ అయినా సరే సినిమాలో డెప్త్ ఉంది కాబట్టి చేశారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్తారు, నేను ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా ఆయన బూతులు ఈ కూలీ మూవీలో వాడాను అని చెప్తున్నారు. ఒక ముక్కలో చెప్పాలంటే ట్రైలర్ చూసి మీ అభిప్రాయం? ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ మూవీలో ఆల్ మిక్సర్ బ్రో. ఆగస్టు 15కి వార్ 2 కూలీనా అంటే నేను ఫస్ట్ ప్రిఫర్ చేసేది కూలీ మూవీ బ్రో, అంతే. హలో హాయ్ బ్రో, కూలీ మూవీ ట్రైలర్ చూసారా? ఎలా ఉంది? ఎక్సలెంట్ బ్రో, అదైతే నార్మల్గా లేదు. ఇందులోనే నాగార్జున గారు అలాగే మనకి రజనీకాంత్ గారు ఎక్సలెంట్గా చేశారు. అదేంటంటే సైలెంట్గా ఉన్నా వైలెంట్గా ఉంది మూవీ అయితే. నాకైతే చాలా పర్ఫెక్ట్గా సైలెంట్ అండ్ వైలెంట్ మూవీ, ఓకే, చాలా బాగుంది. వెనకాల విజువల్స్ కానీ ఆ ఫైట్ సీన్స్ కానీ నాగార్జున గారు ఎక్సలెంట్గా చేశారు. మరి ఈ సినిమాలో ఒక్కొక్క భాష నుంచి ఒక్కొక్క స్టారుల్ని, అంటే నాగార్జున్ని, అమీర్ ఖాన్ గారిని, ఒక్కొక్క ఇండస్ట్రీ, మలయాళం నుంచి, కన్నడ నుంచి ఒక్కొక్క ఇండస్ట్రీ నుండి ఒక్కొక్క హీరో తీసుకున్నారు. చాలా మంది, ఉపేంద్ర గారు ఉన్నారు, అమీర్ ఖాన్ ఉన్నాడు, రజనీకాంత్, సత్యరాజు, ఎక్సలెంట్. ఏంటంటే మల్టీ స్టార్స్ని పెట్టి ఒక రేంజ్లో వెళ్తుంది మూవీ. తమిళ ఇండస్ట్రీలో 1000 కోట్లు దాటిన మూవీ అయితే లేదు, ఇదైతే ఎక్సలెంట్గా 1000 కోట్లు క్రాస్ అవుతుంది. ప్లస్ ఏంటంటే బీజిఎం అనిరుద్ధ్ గారు అయితే మామూలుగా లేదు. మన రీసెంట్గా చూసిన మూవీ కింగ్డమ్ ఉంది చూసారా, కింగ్డమ్ మూవీకి అదరగొట్టేశారు. ఇలాంటి మూవీ వైలెంట్ అయిన మూవీ అయితే నార్మల్గా ఉండదు, ఇది కూడా ఎక్సలెంట్గా చింపేస్తారని నాకు ఇది అనిపిస్తుంది. 2025లో వచ్చే మూవీల్లో ఇది ఒక బెస్ట్ హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుందని నాకు ఒపీనియన్. రజనీకాంత్ గారు ఈ వయసులో కూడా అంటే చాలా ఎనర్జెటిక్గా డ్యాన్సులు కానీ, డైలాగులు కానీ, ఫైట్లు కానీ చేస్తున్నారు. అతనికి ఏజ్ అనేది ఎప్పుడంటే నార్మల్గా పబ్లిక్లో తిరిగేటప్పుడు ఏజ్, మూవీ ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి అతనికి 25 years 30 years అంతేనంటారా? అంటే కెమెరా ముందుకు రాగానే ఒక్కసారిగా మారిపోతాడరా? 30 years యంగ్ మ్యాన్, యూత్ పర్సన్ అయిపోతాడు అతను. ఓహో, ఓకే ఓకే. అంటే ఇప్పుడు ప్యాన్లో కానీ, అంటే ప్యాన్ ఓల్డ్ అయినా అది ఇండియా అయినా ఎక్కడైనా సరే, స్టేట్ అయినా ఇంటర్నేషనల్ అయినా, సూపర్ స్టార్ అంటే గుర్తు వచ్చేది ఎవరు? ఇంకెవరు? రజనీకాంత్ గారు. రజనీకాంత్ గారు ఏంటంటే ఎలాంటి మూవీలోనైనా అతని పాత్రకి అతను కరెక్ట్గా న్యాయం చేస్తాడు. ఓకే, న్యాయం చేసే పర్సన్ అనేది మనకి రజనీకాంత్ గారు. అలాగే నాగార్జున గారు. తెలుగు ఇండస్ట్రీ పక్కన పెట్టింది ప్రజెంట్, ఎందువల్ల పెట్టిందో ఇతనే చేస్తలేదో, అతను తమిళలో బాగా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇతను యాక్టింగ్ కూడా, ఇతను ఒకప్పుడు డాన్ సినిమాలో చూపించిన పర్ఫార్మెన్స్ అంతా ఇప్పుడు ఈ మూవీలో అయితే కనిపిస్తుంది బాగా. దాంట్లో శృతి హాసన్ గారు కూడా వాళ్ళకి కూతురు క్యారెక్టర్ చేస్తుంది. ఎవరికి? నాగార్జునకి. ఎక్సలెంట్, మామూలుగా ఉండదు. ఇదైతే హిట్ అవుతుంది ఇప్పుడు కన్ఫర్మ్ అంటారా? మరి వార్ 2 దెబ్బకి తట్టుకొని నిలబడగలుగుతుందా? వార్ 2 అంటే అది కూడా మల్టీ స్టార్స్, ఎన్టీఆర్ గారు, మన ఎన్టీఆర్ గారు ఉన్నారు, అవును, హృతిక్ రోషన్ ఉన్నాడు,
అది కూడా పర్లేదు. ఆ. దాంతో దీంతో కంపేర్ చేయను. ఒకే రోజు రిలీజ్ అవుతాయి కనుక దానికి దీనికి రెండింటికి కలెక్షన్ అయితే తగ్గుతాయి. బట్ ఏంటంటే 1 వీక్ గ్యాప్ ఇచ్చుకొని మూవీ రిలీజ్ చేసుకుంటే కనుక 2 సినిమాలు అయితే బాగుంటాయి. మరి ఏ సినిమా హిట్ అవుతుంటారు పెద్ద స్థాయిలో? పెద్ద స్థాయిలో హిట్ అవుతుందంటే మనం ఏం చెప్పలేం బ్రో. ఎందుకంటే 2025 నుండి ప్రతి మూవీ హిట్ అవుతుందనే అనుకుంటున్నాం. కట్టప్ప, హరిహర వీరమల్లు, కింగ్డమ్ ఇలాగ లైన్గా అన్ని చెప్పుకుంటే ఏ మూవీ హిట్ అవుతుందని మనం స్క్రీన్ మీద చూస్తాను కానీ ఎవరికి అర్థం అవుతలేదు. దాని గురించి ఏ సినిమా హిట్ అవుతుందని నేను చెప్పను. కలెక్షన్ అయితే మంచిగా బ్లాక్ బస్టర్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే రైట్, థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే, హాయ్. కూలీ సినిమా ట్రైలర్ చూసారా? అమ్మా ఇప్పుడే వచ్చిందన్న. కూలీ అన్న రజనీ అన్న భాషా చూడు అన్నాడు చూసావా? నేను ఆటో వాడిని అన్నాడు చూసావా? మళ్ళీ అంటామన్నా కూలన్న అంటే ఎవరంటే మస్తు గుర్తుకొచ్చేది రజనీకాంత్ అన్న. చెప్పనా? మరి ఈ సినిమాలో పెద్ద పెద్ద స్టార్లు, పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్లు కూడా విలన్లుగా చేస్తున్నారు అన్నట్టుగా ఉంది. మీకు ఎలా ఉంది? బాధేసిందన్న నాగార్జున గారిని చూసి. ముసలోడు అయిపోయాడు, సినిమాలు తీయట్లేదు, బిగ్ బాస్ పెట్టుకున్నాడు అనుకున్నానన్న. అమ్మ లుక్ ఆ పిస్టల్ తీసి కాల్చుతుంటే బాబా ఎందుకు తీయట్లేదు నాగార్జున గారు అని బాధేస్తుందన్న తెలుగులో సినిమాలు. ఓకే, అంటే నాగార్జున అంత హైప్లా ఎప్పుడు తీయలేదంటారా? అమ్మ లుక్ చూస్తుంటే ఎట్లా ఉందో తెలుసా అన్న నాగార్జున గారిది? కాల్చి పారేస్తాను అన్నట్టుందన్న. అబ్బా చాలా రోజుల తర్వాత నాగార్జున గారు లుక్ బాగుంది. మరి ఇందులో సొంత సినిమాల కంటే ఇప్పుడు మొన్న కూడా కుబేరాలో కూడా కాపు. మరి అమీర్ ఖాన్ గారు కూడా ఇందులో విలన్ గా చేస్తున్నారు. మీకు ఎలా ఉంది? వాడి అన్న సూపర్ అన్న. ఇంకొకటి చెబుతున్నానన్న, చెప్పనా? తమిళ చరిత్రలో నిలవబోతున్న రజనీకాంత్ గారి సినిమా అన్న కూలీ. అంతేనా? మరి ఇందులో ఉపేంద్ర గారు కూడా విలన్ గా చేస్తున్నారు. మీకు ఎలా ఉంది? బాగుందన్న. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అన్ని భాషల్లో వస్తుంది అంటన్నా. నేషనల్ భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుందని విన్నానన్న. ఓకే, సూపర్ హిట్ అయిద్దన్నా. మరి ఇందులో మలయాళంలో చేసిన సాహోల్ అని ఒక అతను ఉన్నాడు. అతను అక్కడ కూడా ఒక పెద్ద స్టార్. అతను కూడా ఇందులో చేస్తున్నాడు. మరి మీకు ఎలా ఉంది? అదే అన్న చెప్పుగా భాషలు అన్ని భాషల్లో మళ్ళీ కూలీగా రాబోతున్నాడు రజనీకాంత్. ఆ నవ్వు చూస్తుంటే అబ్బా మధ్యాహ్నం కొద్ది పవన్ కళ్యాణ్ గారిది చూసి పాట చూసి బాధేసిందన్న. ఇప్పుడు రజనీకాంత్ గారి లుక్ చూసి బాబా యూట్యూబ్ లో కూడా దాటిపోయి ఉండిద్ది అన్న. మూమెంటే మారిపోయింది. ఇప్పుడు రజనీకాంత్ గారితో పెట్టుకునే స్టామినా ఎవరికైనా ఉందంటారా? లేదన్న, ఎవరికి లేదు. సినిమా హీరోల్లో రజనీకాంత్ గారితో ఢీ కొట్టే ఇప్పుడైతే స్టామినా ఉందా? లేదు. మరి ఇప్పుడు రజనీకాంత్ గారు ఏమో పెద్ద అయినా, వయసులో పెద్ద అయినా, 70 ఏళ్ళు పైబడే వయసులో ఏమో 70 ఏళ్ళు పైబడే. మరి 70 ఏళ్ళు పైబడిన వ్యక్తితో వీళ్ళు ఢీ కొట్టే ఛాన్సులు ఉన్నాయంటారా? ఎవరికి లేదన్న. అంతేనంటారా? ఎవరికి లేదు. నువ్వు 70 ఏళ్ళు అంటున్నావు కదా, నువ్వు ఒరిజినల్ గా ఆయన చూసావో లేదో సినిమాలో ఇప్పుడు చూస్తుంటే ఆయన 40 ఏళ్ళో 45 ఏళ్ళో ఉంటాయి అన్న ఫీలింగ్ కలిగిందన్న. ఓకే, మరి ఇందులో శృతి హాసన్ కూడా చేస్తుంది. మీకు ఎలా ఉంది? లుక్ బాగుందన్న ఆమెది కూడా. ఆమె మళ్ళీ విలన్ క్యాండిడేట్ గా నటిస్తున్నట్టు అనిపించింది నాకు. ఓకే, ఇప్పుడు ఇంత పెద్ద స్టార్ని పెట్టి తీయడానికి కారణం అన్న ఏందంటారు? అంటే అన్ని భాషలు బాగా ఆడాలని అంటారా? పడిపోతుంది సినీ ఫీల్డ్ అని మొన్నటిదాకా బాధపడ్డారు. మొన్న సమ్మర్ లో అన్న 2025 సమ్మర్ కి ఒక్క సినిమా లేదన్న. ఆ మూమెంట్ చూస్తుంటే ఇప్పుడు మొన్న మూమెంట్ మారిపోతుంది అన్న. మరి ఇప్పుడు ఈ కూలీ సినిమాతో రజనీకాంత్ గారు ఇది వరకు లాగా కంబ్యాక్ ఇస్తారంటారా? అంటే కంపల్సరీ. అంటే పాత ఉన్నాయి కదా భాషలో ఆటో ఓడిగా ఎట్టా కనపడ్డాడు, కండక్టర్ బాబాయ్ ఎట్టా కనపడ్డాడు. మళ్ళీ కండక్టర్ బాబాయ్ని మళ్ళీ చూడబోతున్నా. ఓకే, అంటే ఇప్పుడు పాత రోజులు మళ్ళీ ఒకసారిగా తమిళనాడు సినీ ఫీల్డ్ లో మళ్ళీ తమిళనాడు సినీ చరిత్ర మళ్ళీ మొదలవుతుందన్న ఫీలింగ్ కలిగిందా? ఇప్పుడు రజనీకాంత్ గారు అంటే ఓన్లీ తమిళకి పరిమితమా, అన్ని భాషలకు పరిమితమా? అన్ని భాష, దేశానికే ప్రపంచానికే? తెలుగు తమిళ్లో సూపర్ హిట్ అన్న, సూపర్ స్టార్ అన్న రజనీకాంత్. ఇప్పుడు ప్రపంచానికే సూపర్ స్టార్ కాబోతున్నాడు. అంటే ఇప్పుడు ఇది వరకు ఆయన సూపర్ స్టార్ కదా? సూపర్ స్టార్ అప్పుడు మూమెంట్ వేరు. ఈ సినిమాతో ప్రపంచానికి కాబోతున్నాడు. మళ్ళీ అవుతున్నాడు అంటారా? అంటే మళ్ళీ ఒక కంబ్యాక్ అంటారు. ఓకేనా? ఒక్క ముక్కలో చెప్పాలంటే రజనీకాంత్ గారి గురించి మీరేం చెప్పగలుగుతారు? కూలీ నెంబర్ 1 సరే 241 వచ్చేస్తున్నాడు, రెడీగా ఉండు. మరి ఇందులో అనిరుద్ధ్ గారు కూడా ఉన్నారు. మీకు ఎలా ఉందన్న? మీ మ్యూజిక్ ఎలా ఉంది? బీజిఎం గాని మ్యూజిక్ అదేగా చెబుతుంది. జైలర్ కూడా బాగా హిట్ అయ్యింది. ట్రైలర్ ఏంటంటే ఎట్లా ఉందంటే అబ్బా యూట్యూబ్ లో ఒకటేందన్న 4 సార్లు చూశానన్న, అంత ఇంట్రెస్ట్ కలిగింది. అంతేనంటారా? సరే ఇప్పుడు మీరు
ఆ సినిమా గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? ఎప్పుడు వచ్చేదాన్ని ఎదురు చూస్తున్నాను అన్న. అంతేనా? ఓకే రైట్, థ్యాంక్ యూ. చాలు అన్న 4 నిమిషాలు.